హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉమ్మడి కర్నూలు జిల్లాని విభజించిన తర్వాత ఏర్పడే జిల్లాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు అనే అంశంపై ఇది రెండవ వీడియో. మొదటి వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఉమ్మడి కర్నూలు జిల్లాని విభజించిన తర్వాత ఏర్పడే మొదటి జిల్లా శ్రీ రాఘవేంద్ర స్వామి జిల్లా. ఇది ఆదోని కేంద్రంగా ఏర్పడే జిల్లా. ఈ జిల్లాకి శ్రీ రాఘవేంద్ర స్వామి పేరు రావడానికి గల కారణం మంత్రాలయంలో కొలువైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. కావున ఈ ఆదోని కేంద్రంగా ఏర్పడే జిల్లాకి శ్రీ రాఘవేంద్ర స్వామి జిల్లా అని పేరు పెట్టవచ్చు. ఇప్పుడు ఈ జిల్లా యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. జిల్లా పేరు శ్రీ రాఘవేంద్ర స్వామి జిల్లా. జిల్లా కేంద్రం ఆదోని. మొత్తం మండలాలు 17, నియోజకవర్గాలు 5, మొత్తం రెవెన్యూ డివిజన్లు 2. ఆదోని రెవెన్యూ డివిజన్, కొత్తగా పత్తికొండ రెవెన్యూ డివిజన్. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో గల మండలాలు ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, పెద్ద కదుబూరు, మంత్రాలయం, కోసగి, కౌతాలం. మరియు పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల మండలాలు దేవనకొండ, అస్పరి, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, చిప్పగిరి, ఆలూరు, హొలగుండ, హలాహరివి. శ్రీ రాఘవేంద్ర స్వామి జిల్లాలో గల నియోజకవర్గాలు మొత్తం 5. అవి కొత్తగా ఏర్పడే మంత్రాలయం నియోజకవర్గం, ఆదోని నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గం మరియు ఆలూరు నియోజకవర్గం. కొత్తగా ఏర్పడే మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో గల మండలాలు కొసగి, మంత్రాలయం, నందవరం, పెద్ద కదుబూరు. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో గల మండలాలు ఎమ్మిగనూరు, గోనెగండ్ల, అస్పరి, దేవనకొండ. మరియు ఆలూరు నియోజకవర్గ పరిధిలో గల మండలాలు హొలగుండ, హలాహరివి, ఆలూరు. మరియు పత్తికొండ నియోజకవర్గ పరిధిలో గల మండలాలు చిప్పగిరి, మద్దికెర, తుగ్గలి మరియు పత్తికొండ. కొత్తగా ఏర్పడే రాఘవేంద్ర స్వామి జిల్లా ఆర్థికంగా పూర్తి వ్యవసాయ ఆధారితం. ఈ జిల్లాలో కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి అనువుగా ఉన్న ప్రాంతం. ఈ జిల్లాలోకి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం మాత్రమే. ఈ జిల్లాలో ప్రధాన నీటి వనరులు తుంగభద్ర నది మరియు హంద్రీ నది. ఆధ్యాత్మికంగా ఈ జిల్లాలో మంత్రాలయం, పర్యాటక రంగంగా మంత్రాలయం, ఆదోని ఫోర్ట్లు కలవు. రోడ్డు రవాణా పరంగా ఈ జిల్లాలో ఒక జాతీయ రహదారి కూడా లేదు, కేవలం రాష్ట్ర రహదారులు మాత్రమే కలవు. రైల్వే పరంగా కూడా ముంబై, చెన్నై మెయిన్ రైల్వే లైన్ మాత్రమే ఉంది. కొత్తగా ఏర్పడే శ్రీ రాఘవేంద్ర స్వామి జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. ఇవి శ్రీ రాఘవేంద్ర స్వామి జిల్లా పూర్తి వివరాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాని విభజించగా ఏర్పడే రెండవ జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లా. కర్నూలు కేంద్రంగా ఏర్పడే ఈ జిల్లాకి ఈ పేరు రావడానికి గల కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి అయిన శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఈ జిల్లాలోనే జన్మించారు. కావున ఈ జిల్లాకి ఆయన పేరు పెట్టడం ఉత్తమం. శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లా యొక్క కేంద్రం కర్నూలు. ఈ జిల్లాలో మొత్తం మండలాలు 14 మరియు మొత్తం నియోజకవర్గాలు 4. ఈ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 2, కర్నూలు రెవెన్యూ డివిజన్ మరియు కొత్తగా ఏర్పడే డోన్ రెవెన్యూ డివిజన్. కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో గల మండలాలు సి బెలగల్, గూడూరు, కర్నూలు, కల్లూరు, ఓర్వకల్, మిడ్తూరు, నందికొట్కూరు, జూపాడు బంగ్లా మరియు పగిడ్యాల. అలాగే డోన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల మండలాలు కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి. శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లాలో గల నియోజకవర్గాలు 4. అవి నందికొట్కూరు నియోజకవర్గం, కర్నూలు నియోజకవర్గం, కోడుమూరు నియోజకవర్గం, డోన్ నియోజకవర్గం. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో మండలాలు వచ్చేసి పగిడ్యాల, నందికొట్కూరు, జూపాడు బంగ్లా, మిడ్తూరు. కర్నూలు నియోజకవర్గ పరిధిలోని మండలాలు కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలో గల మండలాలు సి బెలగల్, గూడూరు, కోడుమూరు మరియు కృష్ణగిరి. అలాగే డోన్ నియోజకవర్గ పరిధిలో గల మండలాలు డోన్, వెల్దుర్తి, ప్యాపిలి. కొత్తగా ఏర్పడే శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లా కాస్త అభివృద్ధి చెందుతున్న జిల్లా. ఇది ఆర్థికంగా వ్యవసాయ ఆధారితం మరియు కర్నూలులో పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాలుగా ఉన్న కర్నూలు, ఓర్వకల్లు కాస్త ఆదాయం ఇచ్చే వనరులు.
ఈ జిల్లాకి ప్రధాన నీటి వనరులు హంద్రి, తుంగభద్ర, కృష్ణా నదులు. ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా జగన్నాథ హిల్స్, ఓర్వకల్లు రాక్ రిసార్ట్, కొండారెడ్డి బురుజు మొదలైనవి ఈ జిల్లాలో కలవు. రోడ్డు రవాణా పరంగా ఆసియన్ హైవే 43, జాతీయ రహదారి 44, కర్నూలు కడప జాతీయ రహదారి 40 కలవు. రైల్వే పరంగా సికింద్రాబాద్ డోన్ రైల్వే లైన్, గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ కలవు. ఓర్వకలు దగ్గర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం కలదు. ఇవి శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లా యొక్క పూర్తి వివరాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాని విభజించగా ఏర్పడే 3వ జిల్లా శ్రీ హరిహర జిల్లా. నంద్యాల కేంద్రంగా ఏర్పడే ఈ జిల్లాకి ఈ పేరు రావడానికి గల ప్రధాన కారణము హరి అనగా శ్రీ మహావిష్ణువు కొలువైన అహోబిలం పుణ్యక్షేత్రం మరియు హర అనగా శివుడు కొలువైన శ్రీశైల పుణ్యక్షేత్రం ఈ జిల్లాలోనే కలవు. కావున ఈ జిల్లాకి శ్రీ హరిహర జిల్లా అని పేరు పెట్టడం ఉత్తమం. శ్రీ హరిహరి జిల్లా యొక్క జిల్లా కేంద్రం నంద్యాల. ఈ జిల్లాలో మొత్తం మండలాలు 23 మరియు మొత్తం నియోజకవర్గాలు 6. ఈ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 2, అవి నంద్యాల రెవెన్యూ డివిజన్ మరియు కొత్తగా ఏర్పడే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్. నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో గల మండలాలు పాణ్యం, నంద్యాల, మహానంది, సిరివెల్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, దోర్నిపాడు, గోస్పాడు, కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల, కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో గల మండలాలు బండి ఆత్మకూరు, గడివేముల, వెలిగోడు, పాములపాడు, ఆత్మకూరు, కొత్తపల్లె, శ్రీశైలం. శ్రీ హరిహర జిల్లాలో గల నియోజకవర్గాలు మొత్తం 6, అవి ఆత్మకూరు, వెలిగోడు, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో గల మండలాలు శ్రీశైలం, కొత్తపేట, ఆత్మకూరు, పాములపాడు మరియు కొత్తగా ఏర్పడే వెలిగోడు నియోజకవర్గ పరిధిలో గల మండలాలు మహానంది, బండి ఆత్మకూరు, వెలిగోడు. పాణ్యం నియోజకవర్గ పరిధిలో గల మండలాలు గడివేముల, పాణ్యం, బేతంచెర్ల మరియు నంద్యాల నియోజకవర్గ పరిధిలో గల మండలాలు నంద్యాల, గోస్పాడు, సిరివెల్ల. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో గల మండలాలు రుద్రవరం, దోర్నిపాడు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ మరియు బనగానపల్లె నియోజకవర్గ పరిధిలో గల మండలాలు కొలిమిగుండ్ల, సంజామల, అవుకు, కోవెలకుంట్ల, బనగానపల్లె. కొత్తగా ఏర్పడే శ్రీ హరిహర జిల్లాకి ప్రధాన ఆర్థిక వనరు పర్యాటకం. ఈ జిల్లాలో శ్రీశైలం, నల్లమల అటవీ ప్రాంతం, అహోబిలం, ఓంకారం, మహానంది, అవుకు, బనగానపల్లె కోట, నంద్యాల ప్రధాన పర్యాటక ప్రాంతాలు. ఈ జిల్లాలో నంద్యాల మరియు కొలిమిగుండ్లలో కొన్ని పరిశ్రమలు కలవు. ఆర్థికంగా వ్యవసాయం మరో ప్రధాన వనరు. కుందు, గాలేరు, శ్రీశైలం కుడి కాలువ మరియు కేసీ కెనాల్ ప్రధాన నీటి వనరులు. ఈ జిల్లాలో రోడ్డు రవాణా పరంగా జాతీయ రహదారి 40 మరియు భవిష్యత్తులో నిర్మించే కల్వకుర్తి, నంద్యాల జమ్మలమడుగు హైవే ప్రధానమైనవి. రైల్వే పరంగా గుంతకల్ గుంటూరు రైల్వే లైన్ మరియు నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ కలదు. ఈ శ్రీ హరిహర జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక రంగాలు ఎక్కువగా ఉన్న జిల్లా. కావున ఆధ్యాత్మికంగా, పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి పనులు చేయవలసి ఉంది. ఇవి శ్రీ హరిహర జిల్లా యొక్క వివరాలు. సో ఇవి ఫ్రెండ్స్, ఉమ్మడి కర్నూలు జిల్లాని విభజించగా ఏర్పడే శ్రీ రాఘవేంద్ర స్వామి జిల్లా మరియు శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లా, అలాగే శ్రీ హరిహర జిల్లా యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వీడియో వాచింగ్.